వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. హైదరాబాద్ రాజ్ భవన్లో తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి కలిసి పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక త్రవ్వకాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ మానేరు నదిలో గతంలో అడ్డగోలుగా త్రవ్వకాలు జరిపి ఇసుక మాఫియాకి అధికారులు వంతపడడం జరిగిందని, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని, మానేరు త్రవ్వకాలపై కొన్నేళ్లుగా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం చేయడం జరిగిందని, చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. మా పిటిషన్కి స్పందించిన చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల తీర్పు ఇవ్వడం జరిగిందని, మానేరులో ఇసుక త్రవ్వకాలు ముమ్మాటికి తప్పేనని, ఇరిగేషన్ మైనింగ్ శాఖలకు 50 కోట్లు జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. మానేరులో ఇసుక త్రవ్వకాల వల్ల నది పరివాహక ప్రాంత ప్రజలకు తీరని నష్టం చేకూరుతుందని, దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సురేష్ రెడ్డి గవర్నర్ని కోరడం జరిగింది. సురేష్ రెడ్డి ఫిర్యాదును పరిశీలించిన గవర్నర్ దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సురేష్ రెడ్డి తెలిపారు. గౌరవనీయులైనటువంటి రాష్ట్ర గవర్నర్ గారిని పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మానేరు అక్రమ ఇసుక తవ్వకాల గురించి ఎన్జీటీ ఇచ్చినటువంటి తీర్పును అమలుపరచాలని చెప్పేసి గవర్నర్ గారిని కలిసి కోరడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో మన మే 21, 2024 రోజున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ వారు ఇచ్చినటువంటి తీర్పు ఏం తీర్పు అంటే, అక్రమంగా పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరిపి కోట్లాది రూపాయల విలువ చేసి పర్యావరణాన్ని నష్టం చేసినందుకు గాను మైనింగ్ డిపార్ట్మెంట్కి 25 కోట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 25 కోట్లు ఫైన్ వేస్తూ 3 నెలల్లో కట్టాలని చెప్పేసి వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదే ఆర్డర్స్ను తూచా చెప్పకుండా గవర్నమెంట్ ఫాలో కావాలని చెప్పేసి వచ్చి గవర్నర్ గారిని విన్నవించడం జరిగింది. ఇప్పుడే గవర్నర్ గారిని కలిసి ఆ ఎన్జీటీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధమైనటువంటి అక్రమంగా ఇసుకను తవ్విస్తున్నారు, అటువంటి రైతులకు కానీ సాగునీరు తాగునీరుకి ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఆ రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి, ఈ అన్ని వివరించి ఆడ చెక్ డ్యామ్లు లేకున్నా కానీ చెక్ డ్యామ్లు ఉన్నట్లు రిపోర్ట్లు ఇచ్చి అన్ని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఫామ్ చేసి భూగర్భ జలాలు నీటి మట్టం అంటే తగ్గినా కానీ దాన్ని ఎక్కడో అని దొంగ రిపోర్ట్లు ఇచ్చుకుంటూ అంతా ఈ ఇసుకను తవ్వకాలు చేయొచ్చు అని చెప్పేసి అక్రమంగా అన్ని విధాల పర్యావరణాన్ని నష్టం చేస్తూ విపరీతమైన నష్టం చేసి దాదాపు 2,97,00,000 విలువ చేసేటువంటి క్యూబిక్ మెట్రిక్ ఇసుకను మన ప్రాంతం నుంచి ఈ తెలంగాణ ప్రాంతం నుంచి దాదాపు 265 క్వారీల ద్వారా ఇల్లీగల్గా తవ్వడం జరిగింది. మరీ అన్యాయం. మా పెద్దపల్లి నుంచి ఒక సంవత్సరంలో 1,200 కోట్ల ఇసుక తరలించడం జరిగింది. కానీ టెండర్లు కాల్ చేసింది మాత్రం 98 కోట్లకు మాత్రమే. అంటే ఇదంతా ఎటుపోతున్నది అంటే అన్ని డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ వీళ్ళందరూ కుమ్ముక్కై ఆ కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతుంది తప్పితే రైతుకు కానీ అక్కడ ప్రజలకు కానీ ప్రజానికి కానీ పట్టించుకోకుండా తీవ్రమైనటువంటి అన్యాయం చేసి ప్రాణాలు పోయినాయి. ఆ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగిందని మేము గవర్నర్ గారికి విన్నవించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిచి దీన్ని తప్పకుండా చూసి దీన్ని ఏం నడుతుందో చూడాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు అవన్నీ చేస్తూ ఇక్కడ దానికి వచ్చింది. మేము డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్, ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ కంట్రోల్, న్యూఢిల్లీ వారికి కూడా మేము విన్నవించడం జరిగింది. ఇవన్నీ జరిగినాకనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో కూడా వాళ్ళను తప్పుపడుతూ 25 కోట్లు, 50 కోట్ల పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది. మే 21, 2024 ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం కూడా అదే కంటిన్యూ చేస్తుంది. చూసి చూడనట్టు నిర్లక్ష్య వైఖరిస్తుంది. సానుకూలంగా స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిపించి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్ అందరితో కూర్చొని మాట్లాడి ఏం జరుగుతుందో దీనికి ఆర్డర్స్ మాత్రం తప్పకుండా పాటించాలని చెప్పడం జరిగింది.